హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 స్టాక్స్ మంచి రివర్సెస్ వచ్చి బ్రేక్అవుట్స్ దగ్గర ఉన్నాయన్నమాట. ఒక 10 to 15% రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి జిఎండిసి లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈరోజు షార్ప్ ర్యాలీ ఇచ్చింది, ఆల్మోస్ట్ మనకి 20% సో టచ్ చేసింది అనమాట. 19% అబోవ్ మనకి సో అప్పర్ సర్క్యూట్ అరౌండ్గా టచ్ చేసింది అనమాట ఈ స్టాక్ అనేది. సో ఈ స్టాక్ మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ అనేది 326 రీజన్ దగ్గరే తీసుకున్నాం. సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి హోల్డ్ చేస్తాం. సో స్లైడ్గా 340 345 రీజన్స్కి వెళ్ళింది. బట్ ఈరోజు షార్ప్ ర్యాలీ వల్ల ఆల్మోస్ట్ మేము దీంట్లో అరౌండ్గా 18-19% దాకా కూడా ప్రాఫిట్స్లో ఉన్నాం అనమాట. సో ప్రస్తుతం షార్ప్ ర్యాలీ అనేది మనకు కనిపించింది. ఈరోజు ఇంత షార్ప్ ర్యాలీ కాబట్టి వెయిట్ చేయండి. 350 to 360 రీజన్స్ బెటర్ రీజన్స్ అనమాట, లేదా 350 to 365 రీజన్స్ సో బెటర్ రీజన్స్. ఒకవేళ రేపు ఏమైనా పడితే ఈ రీజన్కి వస్తే బై చేయండి, లేదా కొంత పాజిటివ్ ట్రెండ్ ఉన్నా సరే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 400 సో 430 లెవెల్స్ మనం మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 450 లెవెల్స్ దాకా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 వీక్స్ బ్యాక్ మనం ఈ పర్టికులర్ స్టాక్ని 270-280 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. సో ఒకవేళ మీరు వీడియో చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ మనకి ఇది మోర్ దాన్ 100 పాయింట్స్ ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. సో స్టాక్లో ప్రస్తుతం మనకి స్టాక్ 383 రూపీస్ దగ్గర ఉంది. ఒకవేళ రేపు ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 350 to 360 రీజన్స్. సో ఈ రీజన్స్కి వచ్చిన తర్వాత బై చేయండి. లేదు కొంత పాజిటివ్ ఉంటే కనుక మినిమం మనం సో వెంటనే బై చేసుకోవచ్చు. మినిమం 430 సో 450 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టిల్ మేము ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డింగ్స్లో హోల్డ్ చేస్తున్నామంట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈరోజు మేము సో చాలా మంచి కాల్స్ అనేవి ఇచ్చాం. సో ఈక్విటీలో కూడా చాలా ఇచ్చాం. షార్ట్ టర్మ్ కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో ఈవెన్ ఫిన్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 140% రిటర్న్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నేను కూడా పర్సనల్గా ట్రేడ్ చేశాను. సో ఆల్మోస్ట్ 25,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది గెయిన్ చేశాను అనమాట. ఈ పర్టికులర్ కాల్ అరౌండ్ 100 రూపీస్ దగ్గర ఇచ్చాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 297 దాకా వెళ్ళింది. నేను పర్సనల్గా 180 లెవెల్స్ అరౌండ్గా బుక్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 240 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. సో విత్ స్మాల్ లైట్ సైజ్ చాలా మంచి ప్రాఫిట్ అనేది తీసుకున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మేము ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎండిసి అనమాట. 350 to 360 లెవెల్స్ చాలా బెటర్ లెవెల్స్. లేదు అనుకుంటే కనుక కొంత పాజిటివ్ ఉంటే వెంటనే తీసుకోవచ్చు. 400 430 450 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 10-15% రిటర్న్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్. సో డిఎల్ఎఫ్లో ఈ పర్టికులర్ డే మనకి కొంత బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ పర్టికులర్ స్టాక్ మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 550 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మినిమం 575 600 అప్ టు 630 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో స్లో మూవింగ్ స్టాక్, హెవీ ర్యాలీ కనిపించకపోయినా స్లోగా మూవ్ అవుతుంది. 1 to 2 వీక్స్లో మనకి మినిమం మనకి 600 నుంచి 630 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ రోజే బ్రేక్ అయింది కాబట్టి వన్ డే అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 550 బిలో వచ్చేస్తే స్టాక్ని అవాయిడ్ చేయండి. 550 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 575 600 630 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 520 అలా బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి డిఎల్ఎఫ్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈ పర్టికులర్ స్టాక్ సో మేము ఈక్విటీ ఇంట్రాడేలో ఎస్టర్డే ఇచ్చాం అనమాట. వాస్కాన్ ఈక్యూ అనే స్టాక్. ఈ పర్టికులర్ స్టాక్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉందన్నమాట. ప్రస్తుతం 75 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు అబ్జర్వ్ చేయండి. 70 నుంచి 73 రీజన్స్ మధ్యలో కొంత పాజిటివ్ కనిపిస్తే కనుక యాడ్ చేసుకోలేదా పాజిటివ్ ఉన్నా సరే మనం బై చేయొచ్చు. మినిమం మనం 82 లెవెల్స్ అలాగే 90 లెవెల్స్ దాకా ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఒక 10-12% రిటర్న్స్ ఈ పర్టికులర్ స్టాక్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్లో ఎప్పుడో మనం 200 లెవెల్స్ దగ్గరే సో బై చేయండి. చాలా మంచి బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పుకున్నాం. 200 నుంచి 210 లెవెల్స్ మధ్యలో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ప్రస్తుతం మనకి రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఇంకా అప్ సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనమాట. ప్రస్తుతం 262 రూపీస్ దగ్గర ఉంది. 250 to 260 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. సో మినిమం టు మినిమం మనం 275 300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 230 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 250 to 260 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. 275 300 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంతమంది సో అనలిస్టులు కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఇంకా కూడా అప్ సైడ్ 30-40% ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. సో ఇంకా అప్ సైడ్ మనకి పొటెన్షియల్ ఉంది. ప్రస్తుతం మనకి మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్స్ దగ్గరించే పడిపోయింది కాబట్టి వెయిట్ చేసి రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా. ఇది మనకి రీసెంట్గానే సో ఐపీఓ రూపంలో వచ్చింది. చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. చాలామంది అడుగుతున్నారు సో నాకు ఐపీఓలో వచ్చింది ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయాలని. ఒకవేళ మీరు ఐపీఓలో వచ్చి ఉంటే కనుక ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. చాలా మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ అనమాట.
ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మనం షార్ట్ పీరియడ్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 165 నుంచి 168 రీజన్స్ మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ ఈ రీజన్స్కి వచ్చి కొంత రివర్సల్ వస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా 175, 180 అప్ టు 190 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ 175 కొంత రెసిస్టెన్స్ కింద, 173 నుంచి 175 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 180 నుంచి 190 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. వెయిట్ చేసి 165 నుంచి 168 లెవెల్స్ మధ్యలో యాడ్ చేయండి, లేదా కొంత పాజిటివ్ రేపు కనిపించినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 155 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మనకి 5th స్టాక్ అనమాట, JSW ఇన్ఫ్రా. ఇవన్నమాట కొంత బ్రేక్అవుట్ స్టాక్ రెసిస్టెన్సెస్ దగ్గర ఉన్నవి. ఫస్ట్ వన్ GMDC లిమిటెడ్, అలాగే సెకండ్ వన్ DLF, థర్డ్ వన్ వాస్కాన్ EQ, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి JSW ఇన్ఫ్రా ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి GMDC మేము చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం, అలాగే చాలా అదర్ షార్ట్ టర్మ్ స్టాక్స్ కూడా ఇచ్చాం అనమాట. మిడ్జెంట్లో ఆల్మోస్ట్ 9% ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఎస్టర్డే జీనస్ పవర్లో ఎంట్రీ తీసుకున్నాం, ఈరోజు ఆల్మోస్ట్ అది పర్టికులర్ స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్ వెళ్ళింది. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ఇంకా హోల్డ్ చేస్తుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. షార్ట్ టర్మ్ ఈక్విటీ షేర్స్ విత్ ప్రాఫిట్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, అలాగే స్టాప్ లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే కింద ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయో క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో వెంటనే మీకు రిప్లైస్ ఇవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇదనమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.